హిస్టారికల్గా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంటే బీసీలకి వాళ్ళకి సామాజిక న్యాయం చేసినప్పటికీ యాజ్ ఏ హోల్గా తెలంగాణ ఏర్పాటుకు ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోకపోవటం వల్లనే ఈరోజు తెలంగాణలో పార్టీ దెబ్బతిన్నది అనేటువంటి వాదన ఒకటి ఉన్నదండి. అంటే ఇప్పుడు మీ బోటి నాయకులు ఉన్నారు, మీరు వేరే పార్టీల్లోకి వెళ్ళలేరు, ఉన్న పార్టీ రేపొద్దున అధికారం వస్తుందో రాదో తెలియదు. కాబట్టి ఎటు వెళ్లాలో తెలియనటువంటి చాలామంది కూడా వాళ్ళేంటి తెలుగుదేశం రేపొద్దున 2019లో అధికారంలో వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. కానీ ఇదంతా ఒక వ్యూహాత్మక తప్పిదం. 2009 కంటే ముందుగానే తెలంగాణ మీద ఒక స్టాండ్ తీసుకుని ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి అనేటువంటి వాదన ఒకటి ఉంది. దానికి మీరు అంగీకరిస్తారా? మేము ప్రజలు రెండు వైపులా తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళని కాపాడుకోవటానికి తెలుగుదేశం పార్టీ పుట్టింది. ప్రాంతీయ తత్వాన్ని మనలోనే విభజన అంటే రాజకీయ పార్టీగా కాకుండా ఇండివిజువల్స్గా కూడా తెలుగు వాళ్ళు విడిపోవటం కరెక్ట్ కాదు. ప్రాంతాలుగా విడిపోయిన మనుషులుగా కలిసి ఉందామనే ఒక ఆలోచనతో తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు కక్ష కట్టి ఏదో ఒక రాజకీయ పార్టీని అంచివేద్దామనే ఆలోచనతో ముందుకు వస్తుంది. మీరు సమన్యాయం చేయండి, విడగొట్టండి అని లెటర్ ఇచ్చినటువంటి పార్టీగా నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ అక్కడ ఎంతో ఇబ్బంది పడి తన రాజకీయ భవిష్యత్తును కూడా అడ్డం పెట్టుకొని పక్కకు పెట్టి వారు ఈ డిసిషన్ ఇచ్చి 2 సార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈవెన్ రామకృష్ణుడు తర్వాత కడియం శ్రీ పోతే కడియం శ్రీని మాట్లాడించడం జరిగింది. అంటే ఎంతో సాక్రిఫైస్ చేశాడు తెలంగాణ గురించి. మేము చేసినటువంటి దాన్ని ప్రచారం చేసుకోవటంలో మేము ఫెయిల్యూర్ అయ్యాం. ముంగటివాడు మా లెటర్ మీద తెలుగుదేశం లెటర్ మీద కూడా డివిజన్ వచ్చిన తర్వాత అతను మమ్మల్ని ఆంధ్ర పార్టీగా ఎస్టాబ్లిష్ చేయడంలో పక్క రాష్ట్రంలో మేము అధికారంలో ఉండడం, పక్క రాష్ట్రంలో మేము ముందంజలో ఉండడం వల్ల అతను ఏదో ఇష్యూ తీసుకొచ్చి దానికి వాళ్లకు మనకు మధ్యలో పోటీ పెట్టి లేకపోతే గొడవ పెట్టేసేసి వాళ్ళ ఆంధ్ర పార్టీ మనం తెలంగాణ పార్టీ ఆంధ్ర పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో టీఆర్ఎస్ నాయకత్వం సక్సెస్ఫుల్ అయింది. వ్యూహాత్మకంగా చాలా ప్లానింగ్గా మమ్మల్ని డిస్మాంట్లింగ్ చేయడానికి మా యొక్క నాయకత్వాన్ని కొనుగోలు చేయటం, దాని తర్వాత వాళ్ళకు పదవులు ఆశ చూపించడం ఒకటి ఎత్తు. రెండోది ఏంటంటే ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఫీల్ తీసుకురావడం. ప్రతి మూమెంట్లో కూడా సెంటిమెంట్ వాడుకుంటూ వస్తూ ఉన్నారు టిల్ టుడే. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సెంటిమెంట్ తీసుకురావటం, వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా కనిపించకుండా నేను ఒక అడ్డుగోడలాగా ఉపయోగించుకుంటున్న పార్టీగా ఈరోజు. కాకపోతే ఏంటంటే ఎనీ టైం ఎప్పుడు కూడా ప్రజలంతా అమాయకులు కారు, ప్రజలు నిజాలు తెలుసుకుంటారు. మాలాంటి వాళ్ళం మేము ఉన్నాము అంటే నిజాలు ఎప్పటికప్పుడు చెప్తాం, ప్రజలను కన్విన్స్ చేస్తాం. తప్పకుండా మళ్ళా తెలుగుదేశం కానీ పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. దేవేంద్ర గౌడ్ గారు లాంటి పెద్ద నాయకుడు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మీకు సమీప బంధువు అయినప్పటికీ మీతో ఆయన మీద విమర్శలు చేయించారు, వ్యక్తిగత విమర్శలు చేయించారు అనేది కూడా ఉంది. అది నిజమేనంటారా? పార్టీ ఆ విధంగా కూడా మిమ్మల్ని ఉపయోగించుకుంటే అంటే ఆసిఫ్ నగర్ ఎలక్షన్స్ ఏంటంటే అంతకుముందు నాగేందర్ గారికి టికెట్ దొరకపోవటం వల్ల నాగేందర్ గారిని పిలిచి ఇవ్వటం జరిగింది ఆయనకి. అప్పుడు నేను అపోజ్ చేశాను. అర్ధరాత్రి టికెట్ ఇచ్చారు. దానివల్ల ఆ రోజు రాజకీయంగా కూడా 2% ఈయన మైసూర్ అంటే ఇంకొక మైసూరారెడ్డి గారు ఇద్దరికి ఇవ్వటం వల్ల మా పార్టీకి చాలా ఇమేజ్ డ్యామేజ్ అయింది.